హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఒక పురుషుడిని నిజంగా స్త్రీ ఇష్టపడితే ఏం చేస్తుందో తెలుసా? ఒక స్త్రీకి ఒక పురుషుడు నిజంగా నచ్చితే ఆమె ఎప్పుడు నేను నిన్ను ఇష్టపడుతున్నాను అనే నేరుగా చెప్పకపోవచ్చు. కానీ ఆమె చేసే చిన్న చిన్న పనులే ఆమె మనసులోని ప్రేమను బయట పెడతాయి. నువ్వు మాట్లాడిన ప్రతి మాటను గుర్తుంచుకుంటుంది. నీకు ఇష్టమైన విషయాలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది. నువ్వు బాధలో ఉంటే ఆమెకు ప్రశాంతంగా ఉండదు. ఎందుకంటే ప్రేమ అంటే కేవలం దగ్గరగా ఉండడం కాదు. ఎదుటి వ్యక్తి సంతోషాన్ని తన సంతోషంగా భావించడం. నిజంగా ఇష్టపడే స్త్రీ నీతో మాట్లాడటానికి కారణాలు వెతుకుతుంది. నీ మెసేజ్ కోసం ఎదురు చూస్తుంది. నువ్వు నవ్వితే సంతోషపడుతుంది. నువ్వు దూరమైతే మౌనంగా బాధపడుతుంది. ముఖ్యంగా ప్రపంచం మొత్తం నీకు వ్యతిరేకంగా ఉన్న ఆమె మాత్రం నీ పక్కనే నిలబడాలని కోరుకుంటుంది. ఎందుకంటే నిజమైన ప్రేమలో ఆకర్షణ కంటే ఆప్యాయత ఎక్కువగా ఉంటుంది. అందుకే ఒక స్త్రీ నిన్ను నిజంగా ఇష్టపడితే ఆమె మాటల కంటే ఆమె ప్రవర్తనే నీకు నిజం చెప్తుంది. చాలామంది ప్రేమ అంటే పెద్ద పెద్ద మాటలు చెప్పడం, రోజంతా మెసేజ్‌లు చేయడం, లేదా ఎప్పుడూ దగ్గరగా ఉండడమే అనుకుంటారు. కానీ నిజమైన ప్రేమ అలా ఉండదు. ఒక స్త్రీకి ఒక పురుషుడు నిజంగా నచ్చితే ఆమె ప్రేమను మాటలతో కాకుండా తన ప్రవర్తనతో చూపిస్తుంది. ఆమె రోజు ఎంత బిజీగా ఉన్నా అతనికి కొంత సమయం కేటాయించడానికి ప్రయత్నిస్తుంది. ఆమె చెప్పిన చిన్న చిన్న విషయాలను కూడా గుర్తుంచుకుంటుంది. ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ కొట్టండి ప్లీజ్. కామెంట్ కూడా చేయండి. ఇతరులకు సాధారణంగా కనిపించే విషయాలు ఆమెకు మాత్రం ప్రత్యేకంగా అనిపిస్తాయి. ఎందుకంటే ఆమె దృష్టిలో అతను ఒక సాధారణ వ్యక్తి కాదు. అతను సంతోషంగా ఉంటే ఆమె ముఖంలో కూడా చిరునవ్వు కనిపిస్తుంది. అతను బాధపడితే ఆ బాధను తగ్గించడానికి ఏదో ఒక విధంగా ప్రయత్నిస్తుంది. కొన్నిసార్లు ఆమె దగ్గర సరైన మాటలు లేకపోయినా అతనికి తోడుగా ఉండాలని మాత్రమే కోరుకుంటుంది. ఎందుకంటే ప్రేమలో ప్రతి సమస్యకు పరిష్కారం చెప్పడం కంటే నిజంగా ఇష్టపడే స్త్రీ తన జీవితంలోని ముఖ్యమైన విషయాలను అతనితో పంచుకోవాలని అనుకుంటుంది. తన విషయాలను, తన భయాలను, తన కలలను అతనికి చెబుతుంది. ఎందుకంటే ఆమె అతనిని కేవలం ఒక వ్యక్తిగా కాదు, తన జీవితంలో ప్రత్యేకమైన స్థానంలో ఉన్న వ్యక్తిగా చూస్తుంది. చాలామంది ప్రేమను మాటల్లో వెతుకుతారు. నిన్ను ఇష్టపడుతున్నాను అనే మాట వినిపిస్తేనే ప్రేమ ఉందని నమ్ముతారు. కానీ నిజమైన ప్రేమ చాలాసార్లు మాటల్లో కనిపించదు. అది నిశ్శబ్దంలో దాగి ఉంటుంది. ఒక స్త్రీకి ఒక పురుషుడు నిజంగా ప్రత్యేకంగా అనిపిస్తే ఆమె జీవితంలో జరిగే ప్రతి చిన్న సంఘటనను అతనిని గుర్తు చేస్తుంది. ఒక పాట విన్నా, ఒక ప్రదేశం చూసినా, ఒక జ్ఞాపకం వచ్చినా ఆమె మనసు తెలియకుండానే అతని వైపు వెళ్తుంది. ఎందుకంటే ప్రేమ అనేది ఒక వ్యక్తిని చూడడం కాదు, ప్రపంచాన్ని అతని కళ్ళ ద్వారా చూడడం. ఆమె అతనితో మాట్లాడాలని రోజులు కూడా ఉంటాయి. కానీ అతని గురించి ఆలోచించని రోజులు మాత్రం ఉండవు. అతను ఎలా ఉన్నాడు? సంతోషంగా ఉన్నాడా? తన జీవితంలో ముందుకు వెళ్తున్నాడా? అనే ప్రశ్నలు ఆమె మనసులో నిశ్శబ్దంగా తిరుగుతూనే ఉంటాయి. నిజమైన ప్రేమలో స్వార్థం కంటే శ్రద్ధ ఎక్కువ ఉంటుంది. అందుకే కొన్నిసార్లు ఆమె తన భావాలను కూడా దాచుకుంటుంది. ఎందుకంటే ప్రేమ అంటే ఎప్పుడు పొందడం కాదు, కొన్నిసార్లు ఎదుటి వ్యక్తి బాగుండాలని కోరుకోవడం కూడా. అందుకే ఒక స్త్రీ నిన్ను నిజంగా ఇష్టపడుతుందో లేదో తెలుసుకోవాలంటే ఆమె చెప్పిన మాటలను మాత్రమే వినకు. ఆమె మౌనాన్ని కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. ఎందుకంటే కొన్ని ప్రేమ కథలు మాటలతో కాదు, మనసులో నిశ్శబ్దంగా రాసుకున్న జ్ఞాపకాలతో జీవిస్తాయి. అందుకే ఒక స్త్రీ నిన్ను నిజంగా ఇష్టపడితే ఆమె
ఎప్పుడు తన ప్రేమను నిరూపించడానికి ప్రయత్నించదు. ఎందుకంటే నిజమైన భావాలను నిరూపణలు అవసరం ఉండవు. అవి ప్రవర్తనలో, చూపుల్లో, చిన్న చిన్న శ్రద్ధల్లో కనిపిస్తాయి. కొన్నిసార్లు ఆమె నీతో గంటల తరబడి మాట్లాడకపోవచ్చు. కానీ నీ పేరు వినగానే ఆమె కళ్ళల్లో ఒక ప్రత్యేకమైన వెలుగు కనిపిస్తుంది. ప్రపంచం మొత్తం ఆమె దృష్టిని ఆకర్షించిన మనసుకు దగ్గరైన వ్యక్తి మాత్రం ఒక్కరే ఉంటారు. ప్రేమలో ఉన్న స్త్రీకి సమయం చాలా విచిత్రంగా అనిపిస్తుంది. నువ్వు పక్కన ఉన్నప్పుడు గంటల క్షణాల గడిచిపోతాయి. కానీ నువ్వు దూరంగా ఉన్నప్పుడు క్షణాలు కూడా గంటల్లా అనిపిస్తాయి. మరొక నిజం ఏమిటంటే, నిజంగా ఇష్టపడే స్త్రీ ఎప్పుడు పరిపూర్ణమైన వ్యక్తిని వెతకదు. ఆమెకు కావాల్సింది తప్పులు లేని మనిషి కాదు, తన తప్పులను అర్థం చేసుకునే, తన మనసును గౌరవించే వ్యక్తి. ఎందుకంటే ప్రేమ అనేది ఇద్దరు పరిపూర్ణమైన వ్యక్తులు కలవడం కాదు, ఇద్దరు అసంపూర్ణమైన వ్యక్తులు ఒకరినొకరు అర్థం చేసుకోవడం. ఒక స్త్రీ నిన్ను నిజంగా ఇష్టపడితే ఆమె జీవితంలో నువ్వు ఒక భాగం మాత్రమే కావు. ఆమె భవిష్యత్తు గురించి ఆలోచించినప్పుడు ఆ చిత్రంలో నువ్వు కూడా కనిపించడం ప్రారంభమవుతుంది. అదే ప్రేమ యొక్క లోతు. మాటలు చెప్పలేని చోట మౌనం మాట్లాడినప్పుడు, దూరం ఉన్న మనసులు దగ్గర ఉన్నప్పుడు అక్కడే నిజమైన ప్రేమ తన ఉనికిని తెలియజేస్తుంది. మరింకో లోతైన విషయం తెలుసా? చాలామంది ప్రేమను కలిసి గడిపిన సమయంతో కొలుస్తారు. కానీ నిజమైన ప్రేమను సమయంతో కాదు, జ్ఞాపకాలతో కొలవాలి. ఒక స్త్రీ నిన్ను నిజంగా ఇష్టపడితే నువ్వు చెప్పిన సాధారణ మాట కూడా ఆమె మనసులో చాలా కాలం నిలిచిపోతుంది. ఇతరులు మర్చిపోయిన విషయాలను కూడా ఆమె గుర్తుంచుకుంటుంది. ఎందుకంటే మనసుకు దగ్గరైన వ్యక్తి గురించి వచ్చిన ప్రతి జ్ఞాపకం ఆమెకు విలువైనదే. జీవితంలో కొన్ని బంధాలు విచిత్రంగా ఉంటాయి. వాటికి పేరు ఉండకపోవచ్చు, హక్కు ఉండకపోవచ్చు. కానీ ఆ బంధం వల్ల కలిగే ఆనందం, బాధ మాత్రం నిజంగానే ఉంటాయి. అందుకే కొన్నిసార్లు ఆమె నిన్ను చూసి నవ్వుతుంది. కానీ ఆ నవ్వు వెనుక ఎన్నో చెప్పలేని భావాలు దాగి ఉంటాయి. కొన్నిసార్లు నీతో సాధారణంగా మాట్లాడుతుంది. కానీ ఆమె మనసులో నువ్వు సాధారణ వ్యక్తి కాదు. ఎందుకంటే ప్రేమ అనేది ఎవరినైనా జీవితంలోకి తీసుకురావడం మాత్రమే కాదు, వాళ్ళు లేని సమయంలో కూడా వాళ్ళ ఉనికిని అనుభవించడం. అందుకే నిజమైన ప్రేమ ఎప్పుడు పెద్ద శబ్దం చేయదు. అది నిశ్శబ్దంగా వస్తుంది, మనసులో ఒక చోట సంపాదిస్తుంది. తర్వాత నెమ్మదిగా ఒక జ్ఞాపకంగా కాదు, ఒక అలవాటుగా మారుతుంది. అప్పుడు ఆ వ్యక్తి లేకుండా జీవితం కొనసాగిన, ఆ వ్యక్తి గురించి ఆలోచించకుండా మనసు మాత్రం కొనసాగదు. ఎందుకంటే కొన్ని ప్రేమలు గెలవడానికి రావు, జీవితాంతం గుర్తుండిపోవడానికి వస్తాయి. ప్రేమ గురించి చాలామంది ఒక విషయం అర్థం చేసుకోరు. నిజంగా మనసుకు దగ్గరైన వ్యక్తి మన జీవితంలోకి వచ్చినప్పుడు అతను కేవలం ఒక మనిషిగా ఉండడు, అతను ఒక భావంగా మారిపోతాడు. అందుకే ఒక స్త్రీ నిన్ను నిజంగా ఇష్టపడితే నీతో ఉన్న జ్ఞాపకాలను సాధారణ సంఘటనలుగా చూడదు. అవి ఆమె జీవిత కథలోని అందమైన పేజీలుగా మారిపోతాయి. కాలం మారవచ్చు, పరిస్థితులు మారవచ్చు, మనుషులు కూడా మారవచ్చు. కానీ మనసుకు హద్దుకున్న కొన్ని జ్ఞాపకాలు మాత్రం ఎప్పటికీ మారవు. ధన్యవాదాలు.